వదినా అజయ కొంచెం తోడేస్తావా? తోడా సరే వేస్తానులే. ఏమి విశేషాలు? ఏముంది వదినా, వాళ్ళ విషయాలే ఇంకేముంటాయి మనకి. ఏమి లేవా? నీకెందుకు తెలియదు? అంతలక్క తిరుగుతావుగా. చెప్పుకోవటానికి అన్నీ ఉన్నాయి చెప్పుకుంటే. ఎక్కడ కావాలి కదా నీకు. ఆడమాట ఏడ ఆడ చెప్పేది. అవును వదినా, అది కాదు వదినా, ఈ మధ్య అంతా సినిమాలు అని షికార్లని. అవును కన్నా ఇప్పుడు బైబిల్ తీసుకొని ప్రార్థన పోతుంది వదిన గారు. అవునా? అది వరకు ఆడికి పోయేది కాదు. పోయేది కాదు. అవును, ఇంటికానే. ఏందో నాకు అసలు ఎంతగా ఉందబ్బా. ఎక్కడికి వెళ్తుంది? ప్రార్థనకు పోతుంది. అయ్యో, బైబిల్ తీసుకొని ప్రార్థనకు పోతుంది వదినా. మారిపోయింది తట్టుకుంది కదా. మారింది తట్టుకుంది. అమ్మో పోనీలే. పోనీలే, మారితే మంచిదే కదా. అయినా నువ్వు ఊరుకోవుగా, ఆడి ఆడి మోసకొస్తా ఉంటావు. అమ్మ నాకెందుకు, నేనేం చెప్పానులే అమ్మ. మంచి మాట చెప్పినా కూడా మంచి మాట అంటున్నావు. నాకెందుకులే, మనకెందుకు ఆడ మాట తోడయ్యమ్మ కొంచెం నేను వెళ్తా గాని. చూసే వాళ్ళు ఏమనుకుంటారు? అమ్మ ఇటుకేం పంగులేదట్టుకుంది, ఆడమాటాడా ఏడమాటాడు చెప్పుకుంటా ఉంటుంది అనుకోరు. చెప్పుకొని మనకేందంటే నష్టము. అటు చెప్పుకోకూడదు. మనము చెప్పుకునేది వదినా, నీకు తెలీదు. ఎంతసేపు నిలబడతాం లేవు, ఆడ పోయి కూర్చొని మాట్లాడుకుందాంపా. సరే వదినారా. ఎవరు ఇక్కడ కొత్తోళ్ళు చేరారంట? ఎవరు వదినా? నాకు తెలీదే. ఎరుకున్న వాళ్ళకు తగాదాడే వాళ్ళు ఉంటే ఇంట్లో ఇప్పుడు చూడు ఎంత మంది ఉన్నారో. పైన కింద రెండు పక్కలు ఆడుకుంటున్నా కూడా వాళ్ళు గమ్ముకున్నారంటే వాళ్ళ ఐకమత్యం వదిన అది. అంతేనా? లేకపోతే ఇది వరకు ఉండేవాళ్ళు తగాదుల మీద తగాదులు ఆడుకునేవాళ్ళు, గయ్యాలోళ్ళు. అవును, ఎప్పుడు తాగాదులే. వాళ్ళ దగ్గర మాట్లాడుకుంటున్నారు, ఎంత చక్కగా ఉన్నారో. అలాంటి వాళ్ళకి ఏముండదు వదినా. ఏం అబ్బే సిగ్గు అనేది వాళ్ళకి లేనే లేదు. ఉన్నాలాంటి వందనాలమ్మా. చర్చికి రావట్లేదా ఆంటీ? మీరు పోతున్నారుగా, అది సార్లే మాకు. ఇంక మేము ఎందుకు వచ్చేది? అట్ట అనబాకవే, మంచిగా చర్చికి వస్తుంటే ఆ మాట అంటావు. అట్టనే చెడగొట్టేది. నువ్వంటే రావు అనుకో, వచ్చే వాళ్ళని కూడా చెడగొడతావేంది? ఏంటోనమ్మా, నీకు నమ్మకం కలిగింది, నాకు నమ్మకమే. అమ్మాయి మారింది, మంచిగా ఉంది. ఏంటో అలా కల్పిస్తుంది నీకు వదిన గారు. నీకు అనిపించద్దు లేవే, నువ్వు ఎందుకంటే ఆడమాట చెప్పేదానివి కదా, అందుకు అలా అనిపిస్తున్నానా? నీకేదో ఒక మాట చెప్పినందుకు నాకెందుకులే అమ్మా. అందుకనే గమ్ము కూరుకమ్మా. ఏమంతే అనేది. నువ్వు వెళ్ళిరమ్మా. సరే అమ్మా. చూడవే, వెళ్తుంది, మంచిది, మారిపోయింది. ఏం మార్చమో ఏంటో నీకు తెలుసా? మన ముందు అట్లా నటిస్తుంది రే వదిన. నీకు మారిపోయినట్టు. దేవుడు ఎంత మేలు చేసాడు. గ్యాస్ స్టవ్లు అన్నీ ఉన్నాయి, అన్ని దేవుడు తీసేసాడు చర్చికి కాబట్టి. నువ్వు కూడా రా చర్చికి. అమ్మాయి చూడు ఎంత ముచ్చటకు పోతుందో, మంచిగా మారి చర్చికి వెళ్తుంది. మనం కూడా పోదామా? అవును వదిన, ఇందాక పూలు వస్తున్నావు కదా. నేను చెప్పేది ఏంది, నువ్వు మాట్లాడేది ఏంది? నేను మంచిగా మాట్లాడుతుంటాను, ఏదో ఆలోచన మీద ఉన్నావే. నాకు పూలు కావాలి వదిన, కొంచెం ఇస్తావా? అయ్యి నేను కొంచెం కోసుకున్నా, నీకాడిచ్చాను. అవును, అది వరకు కరేపాకు చెట్టు ఉంది, ఇప్పుడు మర్నాల చెట్టు ఉంది. అవన్నీ ఏమున్నాయి కానీ అమ్మాయి సంగతి ఏంటి? చర్చికి పోదామా? అమ్మాయి చర్చికి పోయి వస్తుంది, మనం కూడా వెళ్దాము. నువ్వు రా నాతోటి, ఏదో ఏదో మాట్లాడుతున్నావు. పూల మీద పోతుంది నీ మనసు అంతా. నా మనసు అంతా పూల మీద ఉంది. నువ్వు చర్చి చదువుతున్నావు గాని రా పోదాము. వెళ్దామా? ఎప్పటికి వెళ్దాము? మారద్దు, నువ్వు మారాలా. నువ్వు మారితే దేవుడు నీకు మేలు చేస్తాడు. ఎప్పుడోకప్పుడు వస్తాలే. అమ్మాయి మారిందిగా, నువ్వు మారవు. నీ జన్మలో ఆడమాటాడు చెప్పేది తప్పితే
నువ్వు మారేది లేదు ఇంకా. గ్లాస్ ఇవ్వి. తోడు అడిగావా? తోడు కొంచెం వేయదునా. వేస్తాను. వచ్చిందే దానికోసం అయితే ఏంటో ముచ్చట్లు. అవును వదినా, వేరే విషయాలు చెప్పుకుంటే కదా మనకు బాగుండేది. అబ్బా, ఈరోజు చాలా బాగా చెప్పారు. వాక్యం ఆరాధన కూడా చాలా బాగా జరిగింది. రోజు వెళ్ళాలి. రేపు కూడా పార్వతమ్మ వాళ్ళ ఇంటికాడ ప్రేయర్ ఉందంట. అమ్మాయి కన్నా ఇలారా. ఏంటి ఆంటీ పిలిచారు? ఏంటి నువ్వు గాంగ ప్రార్థన పోతున్నావని మా ముందే అలా 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 పోయి తెగ తిరుగుతున్నావు. అదే నిన్ను గురించి ఏమో ఆవిడ కాదు తెగ చెప్పుకుంటుంది. అదేంది గోళ? ఏం లేదే వదినా, నువ్వు నన్ను మారు మారు అని చెప్తున్నావు కదా, ఈవిడ గారు ప్రార్థన పోయినట్టు మన ముందు అలా 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 తిరిగేస్తావు. అవును, పోయేస్తుంది. ఎడబట్టు అంతలా పాపం నీకు. ఈ సేమిరి కోసం వచ్చి తోడు కోసం వచ్చి ఎన్ని మాటలు అనుకున్నానమ్మా. బంగారం వాళ్ళ చర్చికి పోయేస్తుంటే ఆ అమ్మాయి మీద పడతావేంది? ఆంటీ, మీకు విషయం చెప్పమంటారా? దేవుడు నా జీవితంలో ఎన్నో మేలులు చేశారు ఆంటీ. దానికి కృతజ్ఞతగా నేను దేవునికి సన్నిధికి వెళ్తున్నాను ఆంటీ. కానీ నేను అలా సన్నిధికి వెళ్తుంటే మీరు ఇలా మాట్లాడుతున్నారు ఏంటండి? మీరు కూడా మారి చర్చికి రండి. దేవుడు నమ్మకస్త దేవుడు, మేలు చేస్తాడు. అన్ని మేలు చేస్తాడు. నా జీవితంలో చేసినట్టు మీ జీవితంలో కూడా చేస్తాడు దేవుడు. రండి అంటే ఒక్కసారి. అయినా దేవుడు నాలో ఏం మేలు చేసాడనమ్మా నేను రావటానికి చర్చికి. అదేంటంటే అలా మాట్లాడుతున్నారు? మీరు పొద్దున్న లేచి కళ్ళు తెరిచి చూస్తున్నారంటే అది దేవుని కృపే కదా ఆంటీ. ఎంతో మందిని చూస్తున్నాను నిద్రలోనే చనిపోయారు అని వింటున్నాం కదా. అలాగే మీరు కళ్ళు తెరిచి చూస్తున్నారంటే దేవుని కృపే. ఇంతవరకు సురక్షితంగా సజీవంగా ఉన్నారంటే అది దేవుని కృప వల్లే కదా ఆంటీ. కరోనా వచ్చినప్పుడు ఎంతమంది చనిపోయారు, కానీ ఈ రోజుకి మనం ఇలా సురక్షితంగా సజీవంగా ఉన్నామంటే దేవుని కృప వల్లే కదా ఆంటీ. మరి మీ జీవితంలో ఏది చేయలేదంటారు. ఈ రోజుకి మనం ఇలా ఉన్నామంటే అది దేవుని కృపే ఆంటీ. ఇంకెప్పుడు అలా మాట్లాడబాకండి అంటే దేవుడు మాకేం చేయలేదని. నన్ను క్షమించమ్మా. ఇప్పటి వరకు దేవుని గురించి తెలుసుకోవటం నాదే తప్పు. అంటే ఇప్పటి వరకు నిజంగా దేవుని గురించి ఇప్పుడు తెలుసుకున్నానంటే ఎంత లేటుగా తెలుసుకున్నానో నా కళ్ళు తెరిపించేవమ్మా. అంటే మీరు ఫస్ట్ లో వచ్చినప్పుడు దేవునికి ఎంతో మంచిగా పాటలు పాడి ఆరాధిస్తున్నారు కదా, మరి ఇప్పుడు కూడా దేవునికి అలా ఆరాధించండి. రోజు చర్చికి వచ్చి దేవుని మాటలు వినండి. వస్తానమ్మా, చర్చికి వస్తాను, దేవుని మాట వింటాను, దేవుని పాటలు పాడతాను. ఏమన్నా తప్పుగా మాట్లాడినాను క్షమించండి, మీ మనసుకు బాధపడేలా. తప్పేముందమ్మా, మంచి మాటలు చెప్పేవు, తప్పేం లేదు. మారాలని చెప్పావు నువ్వు, నీ తప్పేం లేదు కదా. సరే ఆంటీ, రేపు పార్వతమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉపవాస ప్రార్థన అంట ఆంటీ. ఖచ్చితంగా మీరిద్దరు రండి, మన ముగ్గురం కలిసి రేపు వెళ్దామండి. సరేనమ్మా, సరే వెళ్దాంలే. నన్ను క్షమించదునా, నేను అక్కడే మాటలు ఇక్కడ మాటలు ఇక్కడ చెప్పను. ఇంకా మానుకో. ఇప్పుడు వరకే మానుకున్నాను. ఇప్పుడు నాకు తెలుసుకున్నాను వదినా నా తప్పు. ఇప్పటి నుంచి అయినా మారి రేపు కరుణ ప్రార్థన ఉంది అంద కదా. పార్వతమ్మ వాళ్ళ ఇంట్లో ప్రార్థన అని చెప్పింది కదా కరుణ వదిన. అక్కడికి కరుణని పిలుచుకొని నువ్వు నేను ముగ్గురు వెళ్దాము. సరే వెళ్దాంలే. సరే రెడీ ఉండు. తోడు జాగ్రత్త అమ్మా, మర్చిపోతావు, తీసుకెళ్ళు. మర్చిపోయా వదినా. ఈ మాటల్లో అవన్నీ మర్చిపోయి ఏదేదో మాటలు వచ్చిన సంగతి మర్చిపోయి ఏదో మాట్లాడే వదిన. ఇకనన్నా మారి ప్రార్థనకి వెళ్దాము. మారిపోయే వదిన, నన్ను చాలా వరకు మార్చాడు. సరే వదిన. సరే జయ, వెళ్ళొస్తా వదిన. జాగ్రత్త. చాలామంది వీడియో సాంగ్స్ ఎడిటింగ్ చేయించుకోవాలనుకుంటారు,
కానీ వాళ్ళ దగ్గర బడ్జెట్ లేనందువల్ల డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మేము ఒక చక్కని ఆఫర్ అనేది తీసుకొచ్చాము. ఏంటంటే మీరు అవుట్డోర్ షూటింగ్ సాంగ్స్ అయినా, లేదంటే స్టూడియో షూటింగ్ సాంగ్స్ అయినా, లేదంటే లిరికల్ వీడియో సాంగ్స్ అయినా పర్లేదు, ఏ సాంగ్ అయినా మేము మీకు తక్కువ బడ్జెట్లు అనేది మేము మీకు ఎడిటింగ్ చేసి పెడతాము. సో ఇక్కడ చూసినట్లయితే మేము స్టూడియో సాంగ్స్ మరియు అవుట్డోర్ షూటింగ్ సాంగ్స్ కూడా మీకు ఇందాక చూపించాం కదా, ఇవన్నీ మేము తక్కువ బడ్జెట్లోనే చేసామన్నమాట. సో ప్రైస్ వచ్చేసరికి మేము 2000 రూపీస్ అనేది తీసుకుంటాం ఒక సాంగ్కి. బయట అయితే ఇంచుమించు 3000 నుంచి 5000 దాకా తీసుకుంటారు. సో మేమేంటంటే చాలామంది బడ్జెట్లో వీడియో ఎడిటింగ్ కావాలనుకుంటారు కాబట్టి వాళ్ళ కోసం మేము ఇవి అన్నీ చేస్తున్నాం అనమాట. సో మీకు హై క్వాలిటీ థంబ్నెయిల్స్ కూడా మేము మీకు చేసి పెడతాము, అది కూడా జస్ట్ 100 రూపీస్కే. సాంగ్ ప్రమోషన్ పోస్టర్స్ కూడా చేసిస్తాము, అది కూడా జస్ట్ 100 రూపీస్కే. అదేవిధంగా మీకు పాంప్లెట్ డిజైన్ కూడా చేసిస్తాము, మంచి హై క్వాలిటీతో మీకు నచ్చిన విధంగా మేము చేసిస్తాం అనమాట. సో మీలో ఎవరైనా ఎడిటింగ్ చేయించుకోవాలనుకుంటే పైన మా మొబైల్ నెంబర్ ఇస్తున్నాము, సో దానికి కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన వి వాక్ విత్ గాడ్ ఛానల్ ద్వారా మేము అందిస్తున్న ప్రతి షార్ట్ ఫిలిం మీరు చూడాలి అనుకుంటే వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మేము అందిస్తున్న ప్రతి షార్ట్ ఫిలిం ముందుగా మీకు పంపబడును. లైక్ చేసి షేర్ చేసి మా పనిలో మీరు కూడా పాలుభాగస్తులు కండి. అంతేకాదు కమెంట్స్ ద్వారా మీ అనుభవాన్ని మాకు తెలియపరచండి.